ధర్మ న్యాయస్థానం దారిలో ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈ రోజు స్టూడియోలో సిపిఎం పార్టీ నాయకులు ఎస్ వీరయ్య గారు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ రెవెన్యూ శాఖ అధికారి డిసి రోషయ్య గారు, తెలుగుదేశం ఉపాధ్యక్షులు ఈ పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ మీడియా ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. విల్సన్ గారు, ముందుగా మీతో ప్రారంభిద్దాం. ప్రభుత్వం మొత్తం వ్యవహారంలో న్యాయ సహాయం అందించడానికి సిద్దమైందా? అధికారులకు అందిస్తారా? కేవలం మంత్రివర్యులకే అందించనున్నారా? ఇప్పుడు ఈ ఉదంతంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారండి, న్యాయ సహాయం అందించే విషయంలో ప్రభుత్వం సిద్ధంగా ఉందని. అయితే ఇక్కడ న్యాయ సహాయం అంటే తప్పు చేసినందుకు న్యాయ సహాయం అని కాదండి. ఇక్కడ ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తా ఉన్నారు మీడియా గానీ లేదా బయట వ్యక్తులు గానీ. ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ఎంతవరకు చట్టబద్ధత ఉంది, చట్టబద్ధతని సమర్థించుకునే రీతిలోనే న్యాయ సహాయం ఉంటుంది. అదే సమయంలో అదే చెప్తున్నానండి, అదే సమయంలో ఇక్కడ సిబిఐ ప్రధానంగా నేరారోపణ చేస్తున్న ఈ క్విక్ ప్రోకో అనే అంశంలో ఎక్కడైతే డబ్బులు చేరాయో ఆ డబ్బులు చేరే అంశం పైన సిబిఐ విచారణ చేస్తుంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రయోజనాలను మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని సిబిఐ 4 ఛార్జ్ షీట్ 177 పేజీలు ఉంది. 177 పేజీల్లో ఎక్కువగా మొత్తం వాళ్ళు ఇచ్చిందల్లా సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 419 చీటింగ్ అండ్ పర్సానిఫికేషన్, 120 కన్సీలింగ్ డిజైన్, 467 forgery of valuable security, 468 forgery of purpose of cheating, 471 using as genuine a forged document, 477 fraudulent cancellation, destruction, etc. క్యాబినెట్ నేను ఏం తప్పు చేయలేదు, అన్ని క్యాబినెట్ నిర్ణయాలంటే ఇలాంటి కేసులు ఎందుకు ఫైల్ అయ్యాయి? మరి అంటే ఇక్కడ మీరుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటు ప్రభుత్వ ప్రతి జీవో పైన సెక్షన్లు పెట్టుకుంటా పోతే ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన గోల్ఫ్ కోర్సులు కోర్టుకు సంబంధించి కానీ ఇంకా ల్యాండ్ ఇష్యూస్ జిల్లా అధికారులు చంద్రబాబు నాయుడు ఈసారి 10 సార్లు జైలుకి వెళ్లి ఉండాలా, ఆ మాటకు వస్తే అంతకుముందు ప్రధానమంత్రులు జైలుకి వెళ్లి ఉండాలా. ఇక్కడ కానీ సిబిఐ గానీ లేకపోతే సమాజం గానీ లేకపోతే మీడియా గానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చిన జీవో వెనక ఒక బాహాటం కనబడుతున్న ఉద్దేశం ఏంటి? అభివృద్ధి అనే కాన్సెప్ట్. ఆ జీవోని కూడా తప్పు ఆ జీవో గాని ప్రజా ప్రయోజన విరుద్ధంగా ఉంటే ఆ జీవోని ఉపసంహరించుకోవడానికి ఆ జీవోని ఆ సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నిమిషం ధర్మాన గారు అదే చెప్పారు. విల్సన్ గారు, తప్పు చేయలేదు. ఇద్దరు అధికారులు ఉన్నత అధికారులు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఆ రోజు మొత్తం వ్యవహారాన్ని వ్యాన్ పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇవ్వమంటూ ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా కాకుండా మీరు వ్యాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చారు. 1. 2, 33 years లీజ్ కాకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకునేది 33 years లీజ్ వరకు ఇవ్వచ్చు. 33 years ఇవ్వకుండా పెంచాలనుకుంటే 55 years పెంచొచ్చు. 99 years కి ఇచ్చారు. వాళ్ళు అడిగిన దాన్ని 4,000కేమో అడిగారు ముందుగా, మీరు 18,878.2 ఇచ్చారు. దీన్ని ఇవన్నీ ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఎన్ని సెంట్లు ఇచ్చినా రమాకాంత్ గారు, ప్రతి కేబినెట్ నిర్ణయంలో సీఎం సంతకం లేకుండా, టేబుల్ డెసిషన్ లేకుండా ఎలాంటి నిర్ణయం జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి సంతకం లేకుండా అలాంటప్పుడు సిబిఐ నేర పరిశోధక సంస్థ మొత్తం కేబినెట్ లో అందరినీ విచారించాల్సిన అవసరం లేదా? అదే ఇప్పుడు దానిపై చర్చ నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ మొత్తం కన్సర్న్ మంత్రి సంబంధించిన మాత్రమే బాధ్యుడా, మొత్తం కేబినెట్ బాధ్యుడు అనేది మీమాంస నడుస్తుంది కదా. బిజినెస్ రూల్స్ పైన చర్చ నడుస్తా ఉంది. అంటే చర్చ నడిచేటప్పుడు ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు చాలా స్పష్టంగా సీఎం గారు వివరణించారు, మీడియాలో చెప్పారు. నేనుగా ఒక్క అంకణం గానీ లేకపోతే ఒక ఎకరా భూమి గానీ నేరుగా నాకు ఇచ్చే అర్హత లేదు, కేబినెట్ నిర్ణయాలని అమలు చేశారని మినిస్టర్ చెప్తున్నారు. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, మినిస్టర్ గారు చెప్తున్న దాంతో పాటు ఇక్కడ ఆ జీవోలు వెనక ఎక్కడన్నా సరే ఈ డబ్బులు పోగేసిన సబ్జెక్ట్ ఉందంటే ఆ సబ్జెక్ట్ ని పరిశోధించాల్సింది సిబిఐకి జీతాలు ఇచ్చే దానికే. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గానీ లేకపోతే ఇతర సిబ్బంది గానీ జీతాలు ఇస్తుంది దానికే. కాబట్టి ఎక్కడ విల్సన్ గారు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది అంటూ ఆ రోజు మీరు వాదించడం జరిగింది. ఈ రోజు ఎవరు జైలుకి వెళ్ళినప్పుడు వాస్తవాలకు అనుగుణంగా
సిబిఐ ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై అభియోగాలు మోపిందంటూ నిన్న ఆయన వాదించడం జరిగింది. పెద్దిరెడ్డి గారు విల్సన్ గారి మాటను ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రాజ్యాంగంలో స్పష్టంగా ప్రజల చేత ప్రభుత్వాలు ఎన్నుకోబడాలి. ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల కస్టోడియన్స్ గా ఉండాలి. ప్రజల అవసరాలను తీర్చడానికి కొరకు ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకోబడినటువంటి మంత్రులందరూ కూడా శాసనసభ కావచ్చు, లేకపోతే కేబినెట్ లో కావచ్చు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా, అంటే జీవోల రూపంలో ప్రజలకు ఆ సర్వీసెస్ ను ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయాల్సింది అధికారులు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిజినెస్ రూల్స్ చాలా స్పష్టంగా ఏదైనా ఒక అంశాన్ని, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని, అది ప్రజల ఆస్తులకు సంబంధించిన అంశాన్ని కేబినెట్ లో చర్చించినప్పుడు, దానికి ఆమోదం తెలియపరిచినప్పుడు ఏ బిజినెస్ రూల్స్ అయితే దానికి వర్తిస్తాయో ఆ కోణంలో, ఆ పరిధిలోనే అది ప్రభుత్వ ఆర్డర్స్ గా, ప్రభుత్వ ఉత్తర్వులుగా, జీవోల కింద రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వ్యాన్పేకి సంబంధించిన విషయంలో అక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి స్థలం కావచ్చు, లేకపోతే కొంత అసైన్మెంట్ ల్యాండ్స్ ను అక్వేషన్ చేసినప్పుడు 4,000 ఎకరాలు అవసరం పడింది. వ్యాన్పేక్ పోర్ట్స్ ఏర్పాటు చేయాలంటే 2 పోర్టులు కావాలంటే కూడా 4,000 ఎకరాలు కావాలి. 4,000 ఎకరాల కొరకు గాను కేబినెట్ లో ఈ వ్యాన్పేక్ పోర్ట్స్ రావడం వల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంత ఎకనామికల్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజున కేబినెట్ లో జనరల్ గా మాట్లాడతారు. దానిపైన ఆమోదం కేబినెట్ తెలియపరుస్తుంది. ఆ తర్వాత కేబినెట్ సంబంధం ఉండదు. ఇంక తర్వాత ఆ సంబంధించిన మంత్రి, అధికారులు, ముఖ్యమంత్రి గారు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, 4,000కు బదులు సుమారుగా 28,000 ఎకరాలు అక్కడ ఈ వ్యాన్పేక్ సంస్థ భూములను సేకరించింది. 18,000 పెద్దిరెడ్డి గారు 18,878 ఎకరాలు 2 సెంట్లు. ఇది మీరు ప్రత్యక్షంగా చెప్పేది. ఇంకా పరోక్షంగా చుట్టుపక్కల ప్రైవేట్ ల్యాండ్స్ అని కూడా తీసుకోవడం జరిగింది. అదొక వ్యాపారంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసుకునే దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. అక్కడ పేదలను ఏ విధంగా బెదిరించినారో తెలుసు మనకు. 1,50,000 ఆ రైతులకు ఇచ్చినారు. 3.5 లక్షల చొప్పున ఈ మధ్యవర్తులు, వీళ్ళు మంత్రులుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు దళాలుగా ఏర్పడి మొత్తం మీద 450 కోట్లకు గాను వ్యాన్పేక్ నుండి తీసుకున్నారు. 150 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించినారు. ఆ 300 కోట్ల సంగతి ఏంటి అని చెప్పి సిబిఐ ప్రశ్నిస్తుంది. వాళ్ళు అదొక సమస్య ఉంది. అదే కాకుండా ధర్మాన ప్రసాదరావు గారు 6,000 ఎకరాలకు గాను 3 జీవోలు ఏ బిజినెస్ రూల్స్ పరిధిలో రాకుండా వారు సుతాగా నిర్ణయం తీసుకున్నటువంటి ఏ కేబినెట్ కి అది వెళ్ళలేదు. దాని విషయంలోనే ఇవాళ స్పష్టంగా సిబిఐ చెప్తా ఉంది. ఆ రోజు విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించలేదు. ప్రసాదరావు గారు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఆయన సమాచారాలను వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే విధంగా చేసినారు అని చెప్పి. అయితే ఇందులో మంత్రి గారికి క్రిడిపోక ఉందా లేదా, లేకపోతే దీని వెనుక ఉన్నటువంటి ఎవరు దీనికి సూత్రధారులు, పాత్రధారులు అనేది ఆయన అప్రూవర్ గా మారి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను న్యాయం చేశాను, ధర్మం చేశాను, నాకే పాపం తెలియదంటే ఎవరికి పాపం చేసినారనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకుండా 5వ పేరుగా ఉన్న వ్యక్తి కేవలం రాజీనామా చేసి దాన్ని ఆమోదింపుకో చేసుకోకుండా, ముఖ్యమంత్రి దాన్ని ఆమోదించకుండా, మా వాళ్ళంతా మంచి వాళ్ళే, మరి మీ వాళ్ళంతా మంచి వాళ్ళైతే మరి 26 జీవోలు తప్పెక్కడ ఉంది? 26 జీవోలు తప్పలేకపోతే క్రిడిపోక ఎక్కడ ఉంటుంది? ఒక పక్క క్రిడిపోక ఉందని లక్షల కోట్లు నేను చెప్పి ఇప్పటికే 40,000 కోట్లు ప్రజా ఆస్తులు నష్టపోయిందని చెప్పేసి ఒక అంచనాకు 4 ఛార్జ్షీట్లలో మొత్తం కలిపి సిబిఐ ఒక అంచనాకు వచ్చిన ఈ క్రమంలో కూడా ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి మంత్రులకు మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడానికి అవకాశం లేదు.